गुड मॉर्निंग स्टूडेंट्स, हाउ आर यू ऑल? आई होप बहुत ही अच्छे होंगे. ఈ వీడియో ద్వారా ఎప్పుడైతే భూతకాలంలో నే వస్తుందో అప్పుడు కర్తలో వచ్చే చేంజెస్ ఏంటి, క్రియ ఎలా చేంజ్ అవుతుంది అనే ఇంపార్టెంట్ రూల్స్ మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. చూడండి, ఎప్పుడైతే భూతకాల్లో మై రాస్తామో మై ప్లస్ నే మైనే, సో నో చేంజెస్. తుమ్ ప్లస్ నే తుమ్నే, ఆ ప్లస్ నే ఆప్నే, హమ్ ప్లస్ నే హమ్నే. ఈ 4 అయితే మీరు ఇబ్బంది పడక్కర్లేదు. ఓకే, ఎప్పుడు మీరు ఇవి నేర్చుకోవాలి. సో భూతకాలం ఎప్పుడైతే వహ్ వస్తుందో వహ ప్లస్ నే ఉస్నే అవుతుంది. యహ ప్లస్ నే ఇస్నే అవుతుంది. వే ప్లస్ నే ఉన్హోనే అవుతుంది. ఏ ప్లస్ నే ఇన్హోనే అవుతుంది. సో ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నే వచ్చినప్పుడు కూడా నేను వహ నే అని రాస్తానంటే కుదరదు. వహ ప్లస్ నే ఉస్నే అనే రాయాలి. యహ ప్లస్ నే ఇస్నే అనే రాయాలి. వే ప్లస్ నే ఉన్హోనే అని రాయాలి. ఏ ప్లస్ నే ఇన్హోనే అని రాయాలి. ఓకే, ఇవి ఇంపార్టెంట్. ఇవి కర్త ఇలా మారుతుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం క్రియ ఎలా మారుతుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ మైనే ఖానా ఖాయా అంటే నేను భోజనం చేశాను. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఏదైనా సెంటెన్స్ చూసినప్పుడు ఫస్ట్ మన క్రియని క్వశ్చన్ వేసుకోవాలి. అది ప్రెజెంట్ టెన్స్ అయినా, ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్ ఇచ్చి మీరు భూతకాల్లో మార్చాలనుకోండి, ఆ క్రియని క్వశ్చన్ వేసుకుని దానికి ఆన్సర్ వచ్చిందనుకోండి, అప్పుడు నే యాడ్ చేయాలి. ఎలా అంటే చూడండి, క్యా ఖాయా లేకపోతే క్యా ఖాతా హై అని దీనికి ఆన్సర్ వచ్చింది. చూడండి, ఖానా ఆన్సర్ వచ్చినప్పుడు మనం ఓకే నే ఉంటుంది. ఈ వాక్యంలో మనం తప్పకుండా నే ఉంటుందని రాసుకోవాలి. మైనే ఖానా ఖాయా. ఓకే, క్యా ఖాయా ఇది క్వశ్చన్ ఫిట్ అవుతుంది కదా ఇక్కడ. క్యా ఖాయా ఆన్సర్ వచ్చింది ఖానా. సో అప్పుడు మనం ఏం రాయాలి? మైనే ఖానా ఖాయా. ఓకే, కిసే ఖాయా అంటే మన ఈ క్వశ్చన్ ఇక్కడ ఫిట్ అవ్వట్లేదు, బట్ ఈ క్వశ్చన్ కూడా వేస్తారు. అంటే ఒకదానికి ఈ క్వెషన్ ఫిట్ అవుతుంది. ఇంకొక దానికి ఆ క్వెషన్ ఫిట్ అవ్వచ్చు. బట్ ఈ 2 క్వెషన్స్ కాకుండా ఇంక వేరే క్వెషన్స్ వేయకూడదు ఇక్కడ. సో మైనే ఖానా ఖాయా. నెక్స్ట్ మైనే పాట్ పడా. క్యా పడా? పాట్ పడా. అదే విధంగా మై మైదాన్ మే దౌడ్ రహా హూ అని ఏదైనా ఇంకొక సెంటెన్స్ చూసారనుకోండి, క్యా దౌడ్ రహా హూ అని అనరు కదా, మీరు కహా దౌడ్ రహా హూ అంటారు. ఆ క్యా క్వెషన్ అనేది అక్కడ ఫిట్ అవ్వలేదు. సో అప్పుడు ఎలా రాస్తారు? మై మై మైదాన్ మే దౌడా. ఇన్ కేస్ చూడండి, మై మైదాన్ మే దౌడా, ఇక్కడ నే రాలేదు మీకు. ఓకే, నే రాలేదు ఇక్కడ. సో ఎప్పుడు వస్తుంది నే? ఎప్పుడైతే మన క్రియ ఏదైతే ఉందో సకర్మక్ అయితేనే మనకి నే రావాలి. సకర్మక్ అంటే మనం ఏదైతే క్రియకి క్వశ్చన్ చేస్తున్నామో దానికి ఆన్సర్ వస్తాయి. దాన్ని సకర్మ క్రియ అంటారు. అప్పుడు మాత్రమే మనం నే ప్రత్యయ యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా చూడండి, క్యా పడా పాట్ పడా. సో ఆన్సర్ వచ్చింది కాబట్టి మైనే పాట్ పడా అని రాసాం. మై మైదాన్ మే దౌడతా హూ. ఓకే, సో క్యా దౌడతా హూ అనం కదా మనం, కహా దౌడతా హూ అనాలి. అంటే కహా అనే క్వశ్చన్ ఇక్కడ వేసుకోకూడదు. క్యా దౌడతా హూ అనం కాబట్టి మనం ఏం చేయాలి, అక్కడ నే ప్రత్యయ యూజ్ చేయకూడదు. ఓకే, అలాగే తుమ్తో, తుమ్నే ఖానా ఖాయా, తుమ్నే పాట్ పడా. आपने खाना खाया, आपने पाठ पढ़ा. हमने खाना खाया, हमने पाठ पढ़ा. उसने చూడండి, వహ ప్లస్ నే ఎలా మారింది? ఉస్నే ఖానా ఖాయా అంటే తను భోజనం చేస్తాడు. ఉస్నే పాఠ్ పడా, తను పాఠం చదివేశాడు. ఇస్నే ఖానా ఖాయా, వీరు లేకపోతే వీడు ఖానా ఖాయా అంటే భోజనం చేశాడు. ఇస్నే పాఠ్ పడా, ఉన్హోనే ఖానా ఖాయా. ఓకే, సో उन्होंने पाठ पढ़ा, उन्होंने पाठ पढ़ा. इन्होंने खाना खाया, इन्होंने पाठ पढ़ा. సో ఇవైతే మనం ఎప్పుడైతే నే వస్తుందో అప్పుడు మనం ఇలానే రాయాలి. ఓకే, ఎప్పుడైతే మనం అంటే నే రాలేదనుకోండి, ఇక్కడ వహ డైరెక్ట్ గా రాసేయచ్చు. వహ మైదాన్ మే దౌడతా హై, వహ మైదాన్ మే దౌడా. ఇదే ఒకవేళ
నే లేదనుకోండి వహ యాజ్ ఇట్ ఈస్‌గా రాసేస్తారు. లేదు నే వచ్చిందంటే వహ ప్లస్ నే ఉస్నే అయిపోతుంది. యహ ప్లస్ నే ఇస్నే అవుతుంది. వే ప్లస్ నే ఉన్హోనే అవుతుంది. ఏ ప్లస్ నే ఇన్హోనే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటేంటంటే క్రియ. క్రియ ఎలా మారుతుంది? చూడండి. మనకి మనం ప్రెజెంట్ టెన్స్‌లో కూడా కొన్ని ట్రిక్స్ చెప్పుకున్నాం. యాక్చువల్‌గా ఇది మూల శబ్ద్ అని మీకు తెలుసు కదా! ఇవనేవి మూల శబ్ద్. క్రియా శబ్దాలివి. క్రియాపదాలు. అయితే వీటిలికి ఎప్పుడైతే ఒక అక్షరం వస్తుందో, అప్పుడు మీరు యాడ్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ క్రియలకి మనం యాడ్ చేస్తే అంటే ఒక్క అక్షరం ఎప్పుడైతే వస్తుందో యాడ్ చేస్తే మనకి చాలా క్రియలకి మనం యాడ్ చేస్తాం. ఏదైనా మారితే నేను తర్వాత వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే 2 అక్షరాలొస్తాయో పడ్, చడ్, బడ్ ఇలాంటి ఎప్పుడైతే 2 అక్షరాలొస్తాయో అప్పుడు ఓన్లీ ఆకారం ఇస్తే సరిపోతుంది. ఓకే. ఓన్లీ ఆకారం ఇస్తే అది సామాన్య భూతకాల్లోకి చేంజ్ అయిపోతుంది ఆ క్రియ. మామూలుగా అయితే వర్తమాన కాలంలో పడతా హే అని రాస్తాం. అదే ఒకవేళ భవిష్యత్ కాలం అనుకోండి పడేగా అని రాస్తాం గదా! బట్ అదే భూతకాలం అనుకోండి ఓన్లీ పడికి ఆకారం ఇస్తే అక్కడ పడ. అది భూతకాల యొక్క క్రియగా అయిపోతుంది. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. క్రియ ఎలా మారుతుంది? ఒక అక్షరం వచ్చినప్పుడు ఎలా మారుతుంది? 2 అక్షరాలు వచ్చినప్పుడు ఎలా మారుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ చాలా చాలా సెంటెన్స్ ఇంకా ఉన్నాయి. మనం ఇంకా చెప్పుకోవాలి. బట్ మీకు ఎలా మారుతుంది? కర్త ఎలా మారుతుంది? క్రియ ఎలా మారుతుందనే మాత్రమే కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో, అన్నిటికంటే ముఖ్యమైనది నే ప్రత్యయం వచ్చినప్పుడు క్రియ ఎలా మారుతుంది? ఓకే. సో, అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే నే ప్రత్యయం వచ్చినప్పుడు మనకి సెంటెన్స్ ఎలా చేంజ్ అవుతుంది? సెంటెన్స్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆబ్జెక్ట్ మీద ఎలా ప్రభావం పడుతుంది? కర్త మీద ఎలాంటి ప్రభావం పడుతుందనేది మనం నే ప్రత్యయ రూల్స్ చూసినప్పుడు చూద్దాం. నే ప్రత్యయ తప్పకుండా నేర్చుకోవాలి. నే ప్రత్యయ నేర్చుకున్నప్పుడే మీకు భూతకాలనేది అర్థమవుతుంది. నే ప్రత్యయ లేదనుకోండి మీరు భూతకాల్లో అన్ని మిస్టేక్స్ చేస్తారు. సో, భూతకాలనేది చాలా జాగ్రత్తగా రాయాలి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడే మీకు భూతకాల్ పూర్తిగా ఓకే. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.